అందరికీ నమస్కారం. కళామ తల్లి ముద్దు బిడ్డలు కార్యక్రమంలో ఇవాళ మనతో ఉంది చందన. తను ఒక నృత్య కళాకారిణి. ఎన్నో అవార్డులు, ఎన్నో రాష్ట్రాల్లో తన ప్రదర్శనని ప్రదర్శిస్తూ ఉంది. ఇంకా కూడా తన విజయయాత్రను కొనసాగిస్తూ ఉంది. తన విజయయాత్రను తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అమ్మా. హాయ్, అందరికీ నమస్కారం. నేను అప్పం చందన. నేను వరంగల్ నుంచి. నేను క్లాసికల్ డాన్సర్, కూచిపూడి నేర్చుకుంటున్నాను. ఇంకా భరతనాట్యం, కథక్, ఇంకా ఫోక్ డ్యాన్స్, వెస్టర్న్ డ్యాన్స్ కూడా నేర్చుకున్నాను. ఓకే, ఇవన్నీ అసలు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? నేను చిన్నప్పుడు టీవీ చూస్తూ ఈ సప్తపది, శంకరాభరణం, ఇంకా నాట్యమయూరి లాంటి సినిమాలు చూస్తూ ఉంటే మా మమ్మీ నా ఇంట్రెస్ట్ గ్రహించి తను డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేసింది, నాగేశ్వరి మేడం దగ్గర. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? నేను 12 years నుంచి నేర్చుకుంటున్నాను. 12 years, సూపర్. ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు? నేను ఇప్పుడు డిప్లొమా 3rd year చదువుతున్నాను, కంప్యూటర్ సైన్స్లో. ఓకే, అంటే స్కూల్లో చదువులో అన్నిట్లో కూడా ఫస్టేనా? అన్ని బ్యాలెన్స్ చేస్తూ మేనేజ్ చేస్తూ. సూపర్ అసలు. ఇంకా ఎక్కడెక్కడ నీ షోస్ ఇచ్చావు? ఫస్ట్ షో గుర్తుందా? నేను ఫస్ట్ హైదరాబాద్ అంటే పర్ఫార్మెన్స్ చేశాను. గజ్జ పూజ అంటే శివుని టెంపుల్లో చేశాను మేడం నుంచి. ఫస్ట్ కాంపిటీషన్ చేశాను హైదరాబాద్లో, అండ్ ఆ ఫస్ట్ కాంపిటీషన్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మా మేడం చాలా ప్రాక్టీస్ చేయించారు, చాలా డెడికేటెడ్ మేడం. సో నేను ఆ ఫస్ట్ పర్ఫార్మెన్స్లో మళ్ళీ నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, అండ్ ఒక మువ్వా అవార్డ్ అని వచ్చింది ఆ ఫస్ట్ ప్రైజ్. సో అదే నీకు ఇన్స్పిరేషన్ అన్నమాట. యాక్చువల్గా క్లాసికల్ డాన్సింగ్ నేర్చుకోవాలి అనగానే కాళ్ళు నొప్పులు పెడతాయని, లేదు అంటే ఒకటే స్టెప్ రిపీటెడ్గా చేపిస్తూ ఉంటారు కదా. సో నీకు అట్లా ఏమనిపించిందా? హ్యాపీ అనిపించిందా? చేయాలి అనిపించిందా? చిన్నప్పుడు మా మేడం చాలా ప్రాక్టీస్ చేయించేది, అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ ఇంకా ప్రాక్టీస్ చేయించేది. సో అట్లా అలవాటు అయిపోయింది. ఇప్పుడు అంటే బేసిక్గా అంటే కాళ్ళు నొప్పులేస్తాయి, మెల్లమెల్ల చేస్తుంటే అలవాటు అయిపోద్ది. ఇంకా ఇష్టం ఉంది కాబట్టి దేనైనా కనుక్కోగలుగుతాను. ఇష్టం ఉంటే కష్టమైన. యా, డెఫినెట్లీ. ఇంకా ఏమంటే బాగా ఇష్టం తినడంలో? నాకు ఆవకాయ ఇష్టం. ఓ, అంటే చికెన్ బిర్యానీ అవి కాకుండా ఆవకాయ ఇష్టం, అండ్ ఫ్రూట్స్ చాలా ఇష్టం, పనస అండ్ ఆరెంజ్ అలా. సో నీ బ్యూటీ సీక్రెట్ అదే అనమాట? బ్యూటీ సీక్రెట్ అని ఏం లేదు, న్యాచురల్. ఓకే, నీ స్మైల్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా నీ ఫేవరెట్ టీచర్? ఐ మీన్ స్టడీస్లో. అండ్ ఇంకా నువ్వు ఒకటే టీచర్ దగ్గర నేర్చుకుంటున్నావా 12 years నుంచి? నేను లేదు, స్టార్టింగ్ నేను 6 years ఏజ్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ క్లాస్లో నాగేశ్వరి మేడం దగ్గర జాయిన్ అయ్యాను. మేడం దగ్గర 2 years నేర్చుకునేటప్పుడు మేడం చనిపోయారు. సో దాని తర్వాత వాళ్ళ కూతురైన శ్రావణ్ మేడం దగ్గర కంటిన్యూ చేశాను. సర్టిఫికేట్ కోర్స్ చేశాను డ్యాన్స్లో మేడం దగ్గర. దాని తర్వాత నేను అటు నేర్చుకుంటూనే కొంతం వెంకటేశ్వర్లు సార్ దగ్గర క్లాసికల్ ఇంకా ఫోక్ వెస్టర్న్ నేర్చుకుంటూ వచ్చాను. ఇంకా సర్టిఫికేట్ అయిపోయాక డిప్లొమాకి విద్యారణ్య మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అక్కడ డిప్లొమా కోర్స్ చేశాను. ఓకే, నైస్. అండ్ కొంతం వెంకటేశ్వర్లు సార్ దగ్గర నుంచే నేను అన్ని ప్రోగ్రామ్స్ అండ్ టెంపుల్ వైజ్ ప్రోగ్రామ్స్ ఇంకా కాంపిటీషన్స్ అలా చేస్తున్నాను. ఓకే, నీకు టీచర్ సపోర్ట్ బాగా ఉందా? సార్ చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ స్ట్రిక్టా లేదా జోవియల్? లేదు సార్, అంటే స్ట్రిక్ట్ అని ఏమి ఉండదు. మనం అనుకుంటాం బేసిక్గా టీచర్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటారు అని, స్టెప్ రాకపోతే అనుకుంటాం, కానీ సార్ అలా కాదు. చాలా జాలీగా ఉంటారు. మా మమ్మీ తర్వాత చాలా సపోర్ట్ చేసింది మా సార్. సార్కి ఇప్పుడు నేను ఇంకా అసిస్టెంట్స్గా కూడా చేస్తున్నాను. సార్ బ్రాంచెస్ చూసుకుంటూ అలా సార్ చాలా సపోర్ట్ చేస్తారు నాకు. ఓకే, అంటే ఈవెంట్స్కి మనం కాంపిటీషన్స్కి వెళ్తున్నప్పుడు మాస్టర్స్ కూడా మనతో వస్తారు. సో నీకు అలా మాస్టర్స్ వచ్చారా? పాటు డెఫినెట్గా సార్ అంటే ఇప్పుడు మన గురువుగారు ఎవరు అంటే మనం చూపిస్తాం కదా. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంత బాగా చేసినా కూడా ఓకే బాగా చేసావు, మీ గురుగారు ఎవరు అని అడుగుతారు. అలా సార్ వస్తారు కంపల్సరీ. అండ్ సార్ కూడా మరి అంత స్ట్రిక్ట్గా ఏమి ఉండరు. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్గానే ఉంటారు. చాలా జాలీగా, చాలా సపోర్టివ్. ఓకే, సో ఇప్పటివరకు నువ్వు ఎక్కడెక్కడ నీ కాంపిటీషన్ని చూపించావు, నీ ప్రదర్శనని ఇచ్చావు, అండ్ ఎన్నిట్లో నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది? నీకు కాంపిటీషన్ అని అంటే నువ్వు కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు కాంపిటీటర్గా ఎప్పుడైనా ఫీల్ అయ్యావు? అంటే వేరే వాళ్ళు గెలుస్తారేమో, నేను ఓడిపోతానేమో అన్న టెన్షన్ ఏమైనా ఉండేనా? నేను నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ చేశాను, కాంపిటీషన్స్ అండ్ ప్రోగ్రామ్స్ కూడా. నేషనల్ లెవెల్లో ఇండియా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కవర్ చేశాను. అంటే చెప్పు. ఇట్లా వేళ్ళ మీద అంటే చాలా ఉన్నాయి. అమృత్సర్, పాట్నా, అండ్ ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర మొత్తం కవర్ చేశాను. అటు సైడ్ త్రిశూర్, కేరళ, తమిళనాడు,
అండ్ పూణే మహారాష్ట్ర, అటు సైడ్ ఉత్తరప్రదేశ్, వారణాసి, ఓ నైస్. కాశీ అలా చేశాను. ఓ కాశీకి కూడా వెళ్ళొచ్చావు. వారణాసి కాశీ ఒకటి అదే, actually. అదే, yeah. అంటే కాశీలో చేద్దాం అనుకుంటారు ఎవరన్నా. సో అదృష్టం అసలు అక్కడ చెయ్యాలి అంటే వెళ్ళి చూడడమే అదృష్టం. అట్లాంటిది పర్ఫార్మెన్స్ నేను అక్కడ ప్రోగ్రామ్ చేయలేదు, మళ్ళీ కాంపిటీషన్ చేశాను. అక్కడ మళ్ళీ నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. లైక్ అక్కడ మాత్రం నాకు మెమొరబుల్ మూమెంట్ అది. లైక్ నేను 24 అవర్స్ అంటే 1.5 day జర్నీ ఉంటుంది అక్కడికి ఆల్మోస్ట్. ట్రైన్లోనే లైక్ ఇట్లా ఊగుతూ వెళ్ళాను. అండ్ దాని తర్వాత దిగంగానే నా పర్ఫార్మెన్స్ ఉండే, టక్క రెడీ అయ్యి మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళాను. అంటే నో గ్యాపింగ్ అసలు. ఈవినింగ్ అక్కడ దిగాము, అక్కడ స్టేజ్ మీద చేశాను. అండ్ ఆ నైట్ మాకు రిజల్ట్స్ చెప్పారు, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అక్కడ. అండ్ ఇంకా స్వర్ణమయూరి అవార్డు కూడా వచ్చింది. కాంపిటీటర్స్ అంటే లైక్ అలా ఏం ఫీల్ అవ్వను, నేను ముందు చాలా ప్రాక్టీస్ చేసుకొని వెళ్తాను. కాన్ఫిడెన్స్ ఎక్కువ. కాన్ఫిడెన్స్ మా మమ్మీ అండ్ గురువు గారు కాన్ఫిడెన్స్ కోప్పడుతుందా అంటే కోప్పడడం అంటే లైక్ షీల్ గివ్ మోటివేషన్ అండ్ ఆల్సో మదర్స్ కదా ఇంకా తప్పదంటావా? అంతే. అంటే అలా తిట్టడం అని ఏం లేదు, షీల్ ఎంకరేజ్ మోర్. ఎవరు ఎంకరేజ్ చేసినా చేయకపోయినా తను మాత్రం ఎంకరేజ్ చేస్తారు, డిగ్రేడ్ చేయదు ఎప్పుడు. ఏ ప్రోగ్రామ్ అయినా కూడా దగ్గరుండి తీసుకెళ్తుంది. ఈ ప్రోగ్రామ్ వద్దు, నాకు పడట్లే, నాకు వీలు కావట్లే అని చెప్పి అస్సలు అనదు. ఏ క్షణం అయినా, ఇప్పుడు ఈ క్షణం ఉంది మనం నెక్స్ట్ వెళ్ళాలి అంటే కమన్ వెళ్దాం. సూపర్ మామ్ అనమాట, ఫుల్ సపోర్టివ్. ఇంకా చాలా సపోర్టివ్. నువ్వు ఒకదానివేనా? నేను మా అన్నయ్య ఏం చేస్తాడు? అన్నయ్య ఇప్పుడు బీటెక్ 3rd year. ఓకే. అన్నయ్య కూడా ఇంట్రెస్ట్ ఉందా డాన్స్ లో? అన్నయ్య క్రికెట్ బాగా ఆడతాడు. ఓకే, ఇద్దరు టాలెంటర్స్ అనమాట. ఓకే, అంటే పేరెంట్స్ కి ఉండేనా ఇంట్రెస్ట్, ఓన్లీ నీకు మాత్రమేనా? మా మమ్మీకి చిన్నప్పటి నుంచి లైక్ అంటే అనుకుంటారు కదా వాళ్ళు ఫస్ట్ చిన్నప్పుడు కావాలని. మా మమ్మీ లైక్ నో సపోర్ట్ అన్నమాట. సో అందుకే నన్ను మాత్రం అస్సలు డిగ్రేడ్ చేయొద్దు అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ పుష్ చేస్తూ వస్తుంది నన్ను. తనకి చిన్నప్పుడు కళ, సో నా ద్వారా తీర్చుకుంటుంది అని చెప్పుకోవచ్చు. నైస్. ఇంకా నీకు ఏమేమి అవార్డ్స్ వచ్చాయి? నాకు నాట్యమయూరి, స్వర్ణమయూరి, నృత్య శిరోమణి, నాట్య చూడమణి, నృత్య కళాతేజం అండ్ ఇట్లా చాలా వచ్చాయి. ఇంకా నేపాల్లో చేసిన, నేపాల్ ఇండియా ఫ్రెండ్షిప్ కాన్సర్ట్లో చేసినప్పుడు భారత్ గౌరవ్ సమ్మాన్ అని అక్కడ ఇచ్చారు. ఇంకా చాలా అవార్డ్స్ అండ్ రికార్డ్స్ కూడా వచ్చాయి. ఓ సూపర్ టాలెంటెడ్. ఓకే, ఫస్ట్ ఫ్లైట్ ఎక్కినప్పుడు నీ అంటే ఎట్లా ఫీల్ అయినావు నువ్వు? ఎగ్జైట్మెంట్ ఎట్లా ఉంది? లైక్ నాకు చాలా ఫ్లైట్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ ఎక్కాలి, ఎప్పుడైనా ఎక్కాలి అని చెప్పి. అబ్రాడ్ ప్రోగ్రామ్స్ చేయాలని చాలా మందికి ఉంటుంది కదా. సో అది రావడమే ఒక అదృష్టం. నేను చాలా భయపడ్డా, నాకంటే ఎక్కువ మా మమ్మీ భయపడ్డది, కానీ తను భయం తెలియనివ్వద్దు, ఎందుకంటే మా మమ్మీ భయపడితే నేను భయపడతా కదా. సో చాలా ఇట్లా భయపడుతూ ఎక్కుండే, లైక్ ట్రబుల్ అవి అవుతుంటాయి అని చెప్పి అంటారు కదా, టర్బులెన్స్ అండ్ అవి. సో అట్లా చాలా భయపడింది, కానీ ఆ ఎగ్జైట్మెంట్ మాత్రం ఎక్కువ భయం కంటే. లైక్ ర్యాషెస్ అవి ఇవి అంటారు, కానీ అస్సలు ఏం కాకుండా నాకు ఎగ్జైట్మెంటే ఎక్కువ ఉంది. పైకి వెళ్ళాక వీడియో ఆన్ చేస్తూ అమ్మ చూడు అని, వాళ్ళేమో వద్దు వీడియో వద్దు, లైక్ మబ్బులను చూస్తూ అద్దాలో వెళ్ళిపోతూ. నైస్, చాలా అంటే అందరూ చిన్నప్పుడే నీకు అవకాశం వచ్చింది ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళడం. ఓన్లీ డాన్స్ కాంపిటీషన్ చూసుకొని వచ్చేసావా? అక్కడ ఏమైనా ప్లేసెస్ కూడా చూసి వచ్చారా? యాక్చువల్గా మాకు అనుకుంటాం, మేము వెళ్తే మాత్రం ఓన్లీ ప్లేసెస్ డాన్స్ పరంగానే వెళ్తాం. డాన్స్ పరంగా వెళ్ళినప్పుడే అన్ని విజిట్ చేస్తాం అన్నమాట. అక్కడ వెళ్ళినప్పుడు విజిట్ చేస్తాం, ఎక్కడ ప్లేసెస్కి వెళ్ళినా కూడా విజిట్ చేస్తాం. ఒకవేళ టైం లేదు, మళ్ళీ ట్రైన్ నెక్స్ట్ డే ఉంది అంటే ఓన్లీ ఇంకా వెళ్ళడం, ప్రోగ్రామ్ చూసుకోవడం, రావడం, అంతే. ఇంకా అసలు ఏం ప్లేసెస్ విజిట్ చేయడానికి ఉండదు. ఒకవేళ మనం టైం కేటాయించి ఇంకా మనం పెట్టాలి, చూడాలి అనుకుంటే విల్ టేక్ 2-3 days టైం అట్లా టు విజిట్ ప్లేసెస్ దేర్ ఆఫ్టర్ పర్ఫార్మెన్స్ అట్లా. ఇంకా నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? బెస్ట్ ఫ్రెండ్స్ క్లాసికల్ డాన్స్ లో ఉన్నారా ఫ్రెండ్స్? డాన్స్ లో ఫ్రెండ్స్ అండ్ అందులో కూడా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ అంటే తనుశ్రీ, ఇంకా తన్వి, ఇంకా వీళ్ళందరూ ఉన్నారు. సో ఎప్పుడు వెళ్ళినా గ్రూప్ వెళ్తారా లేదా సింగిల్ గానే వస్తుందా నీకు? గ్రూప్ వెళ్తాం, అంటే సింగిల్ గా సోలో ఏమైనా ఉంటే సోలో వెళ్తాం. నేను లైక్ మేడం రారు అన్నప్పుడు, లేకపోతే సార్ రారు అన్నప్పుడు సింగిల్గా వెళ్తాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గ్రూప్లో ఉన్నప్పుడు అందరం వెళ్తాం, ఇంకా అందరం పేరెంట్స్ అండ్ వాళ్ళు ఒక మంచి బస్ మాట్లాడుకొని అలా. ఓకే, నైస్. మేకప్ ఎవరు వేస్తారు? నీకు నువ్వే వేసుకుంటావా? మా మమ్మీ మేకప్ ఆర్టిస్ట్. ఓ నైస్. లైక్ అంటే చెప్పాలంటే నా వల్లనే నేర్చుకుంది. మా మమ్మీ ముందు షీఈ్ ఎ బ్యూటీషియన్. ఓకే.
సో అలా నేను మేకప్ వేసుకుంటుంటే అన్నంతా గిరిగా పోతుంది మమ్మీ నేను వేసుకోను అంటే అప్పుడు మా మమ్మీ ఇంకా నేర్చుకుంది చిన్నప్పటి నుంచి. Okay, సో అట్లా ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్ అయిపోయింది. నైస్. అంటే వేరే వాళ్ళకి కూడా చేస్తుందా ఓన్లీ? అందరికి చేస్తుంది మేకప్, ఇంకా ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్. ఓకే. నేర్చుకుందా ప్రొఫెషనల్గా? నేర్చుకుంది నా కోసమే. నైస్. ఇంకేంటి, నీకు ఇంకో టెన్షన్ లేకుండా చేసింది అనమాట. అండ్ క్లాసికల్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి కదా, అవి మీరు ఎక్కడ తీసుకుంటారు? అంటే ఐ మీన్ ఒక్కొక్క పర్ఫార్మెన్స్కి ఒక్కొక్క డ్రెస్ ఉంటుందా లేదా ఒకటే క్యారీ చేస్తారా? అంటే లైక్ డాన్స్ని బట్టి డ్రెస్సెస్ డిసైడ్ చేస్తాము మేము. పర్సనల్గా మళ్ళీ స్టిచ్ చేయించుకోవాలి, ఒక శారీ తీసుకొని స్టిచ్ చేయించి అండ్ దాన్ని ఫిట్టింగ్ చూసుకొని చాలా పెద్ద ప్రాసెస్. అంటే ఇక్కడ ఉన్నారా, మన వరంగల్లో ఉన్నారా కుట్టించే వాళ్ళు? ఉన్నారు. ఓకే. నైస్. ఇంకా ఏంటి సంగతులు? ఏమంటే ఇష్టం? ఫస్ట్ డాన్స్ అంటే ఇష్టం నాకు, అని తెలుసు. డాన్స్ అంటే ఇష్టం అని తెలుసు. నెక్స్ట్ మా మమ్మీ ఇష్టం. మీరిద్దరు ఫ్రెండ్స్ చాలా, అంటే ఇంకా ఎక్కువ ఫ్రెండ్స్. అటు ఎక్కువ చనువు ఇవ్వదు, మళ్ళీ పెంచుస్తుంది. అండ్ దెన్ మళ్ళీ ఫ్రెండ్స్ అండ్ అట్లా మా మమ్మీ సపోర్ట్ చాలా, ఎంకరేజ్మెంట్ చాలా అండ్ మోర్ దెన్ అలా. ఓకే. మీ ఫాదర్ గురించి చెప్పలేదు? ఫాదర్ టైపిస్ట్. ఓకే. లైక్ అంటే ఓకే. సీరియస్? అంటే మరీ అంత లేదు, మా మమ్మీ చాలా ఎంకరేజ్ చేస్తుంది. అండ్ దెన్ తర్వాత వెంకట్ సార్. ఓకే. అండ్ అంటే ఇప్పుడు అమ్మ తర్వాత ఇప్పుడు అమ్మ ఇలా చూసుకుంటుంది, ఏం తక్కువ కానివ్వకుండా అలా మా సార్ చూసుకుంటారు. ఇంకా చాలా ఫ్రెండ్లీ అండ్ ఎవ్రీథింగ్. ఇది వద్దు ఇది లేదు అని అనకుండా. గురు శిష్యుల సంబంధం అనమాట అల్టిమేట్. మదర్ డాటర్ బాండింగ్ సూపర్ గా ఉంది అండ్ గురు శిష్యుల సంబంధం కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అందుకే ఇంత డైమండ్ నాటి తేలింది అనమాట. అంతేనా? గురువును పేరెంట్స్ సపోర్ట్ లేనిదే మనం ఏం లేము. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారంటే కారణం వాళ్ళే. యా, డెఫినెట్లీ. ఇప్పటివరకు ఎక్కడైనా ఇంటర్వ్యూస్ ఇచ్చావా? ఇంటర్వ్యూస్ అంటే న్యూస్ కవరేజ్ అలా అవార్డ్స్ వచ్చినప్పుడు, కాంపిటీషన్ ఇంటర్వ్యూ స్టూడియోకి వెళ్ళి? లేదు, ఇదే ఫస్ట్ టైం ఇంటర్వ్యూ. అందరి టీవీ అదృష్టం అనమాట. ఫస్ట్ ఇంటర్వ్యూ చందనతో. నా అదృష్టం. యా, డెఫినెట్లీ. ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలి, ఇంకా చాలా అవార్డ్స్ తీసుకోవాలి అండ్ నువ్వు ఇంకా చాలా మందికి నీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. అంటే నువ్వు ఆల్రెడీ డిప్లొమా చేస్తున్నావు. యా, నీ ఇన్స్పిరేషన్తో నువ్వు చాలా మందికి మోటివేట్ చేస్తూ నేర్పించాలి. సో వాళ్ళని కూడా నీలాగా షార్ప్గా కత్తిలా తయారు చేయాలన్నమాట. లైక్ నేను 12 years నుంచి నేర్చుకుంటున్నా కదా, సో నన్ను చూసి మా ఇంటి పక్కన వాళ్ళు, ఇంకా వీళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నేర్చుకోవాలి అని చెప్పి, ఇంకా నన్ను చూసి వీళ్ళు నేర్చుకున్నారు. సార్ దగ్గర జాయిన్ అయ్యి ఇంకా చాలామంది నేర్చుకున్నారు. ఇంకా లైక్ పేరెంట్స్, ఇప్పుడు పేరెంట్స్ స్టేజ్లో ఉంటారు కదా, ఆంటీ వాళ్ళైనా లేకపోతే అక్క వాళ్ళైనా, వాళ్ళకి ఒక కళ ఉంటుంది ఆ డాన్స్ డ్రెస్లో మనల్ని మనం చూసుకోవాలి. డెఫినెట్లీ, అందులో నేను ఒకదాన్నే. సో అట్లా ఉన్నప్పుడు నా డాన్స్ డ్రెస్ వేసుకొని నన్ను రెడీ చేయమని వాళ్ళ కళ అలా తీర్చుకుంటారు అన్నమాట. సూపర్. యాక్చువల్గా నేను కూడా అంతే, చిన్నప్పుడు నేర్చుకుందామని వెళ్ళా, బట్ స్టెప్స్ రిపీటెడ్ అయ్యేసరికి మనకు అంత పేషెన్స్ ఉండక రిటర్న్. పేషెన్స్ మోర్ ఇంపార్టెంట్, పేషెన్స్, స్ట్రెంగ్త్. అది ఇంటే ఇప్పుడు ఆ ఫీల్ వస్తుంది, అరే నేర్చుకుంటే అయిపోయేది, నేను కూడా ఒక షో ఇచ్చేదాన్ని అని చెప్పేసి ఫీల్ అవుతుంటాను. అందుకే ఇప్పుడు వెనక నుంచి పుష్ చేయడానికి కూడా ఒకరు ఉండాలి. ఇప్పుడు మదర్ ఉంది అనుకో, నా కాలు నొప్పులు వస్తున్నాయి వద్దమ్మా అంటే సరే వద్దమ్మా అంటే అంతే. ఇంకా ఒకరు పుష్ చేస్తుంటేనే మనలో ఉన్న స్ట్రెంగ్త్ మనకు తెలుస్తుంటుంది. అట్లా డెఫినెట్లీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నీకు ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్గా ఉంది. అన్నయ్య నువ్వు దెబ్బలాడుకుంటారా? కామెడీ జోవియల్గా ఉంటారా? కామెంటరీ అంతేనా? కామెంటరీ, కేర్ అండ్ ఇటు ఇది మళ్ళీ ఎట్లాగో లైక్ తెలిసిందే కదా అన్న చెల్లెళ్ళు అంటే ఇంకా ఉంటూనే ఉంటాయి. అంతే. అంటే ఏమైనా రెస్ట్రిక్షన్స్ పెడతారా? ఇటు వెళ్ళొద్దు అటు వెళ్ళొద్దు, ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు, కేరింగ్ ఉంటుంది. ఇంకా అంటే వెళ్ళడం, మనకి తోడుగా రావడం అలా. వస్తారా, దింపుతారా ఎక్కడైనా అక్కడ? నైస్, సూపర్ స్టోరీ. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నీ బాగున్నాయి. ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది, ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చింది, ఎంతో మందికి ఇంకా తన కళను కూడా నేర్పించబోతుంది. ఆల్రెడీ డిప్లొమా ఇంకా ఎన్ని ఇయర్స్ ఉంది? డిప్లొమా 3rd year ఇప్పుడు అయితే అయిపోద్ది. అండ్ దెన్ బీటెక్ అలా. ఇప్పుడు అంటే డాన్స్లో అయితే డిప్లొమా చేశాను. ఓకే, సర్టిఫికేట్ అండ్ డిప్లొమా. ఓకే, నైస్. తన కళని ఇంకో 10 మందికి నేర్పించాలి అండ్ ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.